పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 డిసెంబర్ 11, 14, 17 తేదీలో జరిగినాయి. డిసెంబర్ 22వ తారీఖు నాడు పదవి ప్రమాణ స్వీకారాలు జరిగినాయి. ఇందులో రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్ ఒకటి అసంతృప్తి తప్పితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అమలు జరిగినాయి. అదేవిధంగా మహిళా రిజర్వేషన్స్ అమలు జరిగినాయి. సో 22వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1992 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో 73వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 243D ప్రకారం స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినట్టుగా మనకు కనపడుతుంది. మనం ఏం చెప్తా ఉన్నాం అంటే బీసీ రిజర్వేషన్స్ కూడా ఎస్సీ ఎస్టీలకు ఎలాగా వస్తుంది కాబట్టి బీసీ రిజర్వేషన్స్ కూడా ఇవ్వమని అంటున్నాం. బీసీ జనాభా దామాషా ప్రకారం, లేకపోతే దొరలపై దొరసాన్లు, రెడ్లపై రెడ్డమ్మలు, చౌదరులపై చౌదరమ్మలు ఈ విధంగా వస్తారు కాబట్టి ఆ వైపుగా వెళ్లాల్సిన అవసరం ఉందనేది మేము తెలియజేసుకుంటా ఉన్నాం. సో మహిళా రిజర్వేషన్స్ 50% అంటే జనరల్గా తమిళనాడులో 69% రిజర్వేషన్స్ అమలు జరుగుతున్నాయి. 69లోనే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ వాటా వాళ్ళకి 33 వస్తుంది. అందులో బీసీ మహిళల వాటా మనం ప్రధానంగా అడుగుతూ ఉన్నాం. సో ఇందులో తెలంగాణలో మన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 6,000కు పైగా మహిళల సర్పంచ్లు ఎన్నికైనట్టుగా అర్థమవుతోంది. 12,760 అంటే 50% ఏదో మహిళా రిజర్వేషన్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. అందులో జనరల్ స్థానాల్లో 2,446 మంది, బీసీ మహిళా స్థానాలు 942 మంది, అంటే 50% రావాలి. జనరల్లో ఉన్నటువంటి వాళ్ళ జనాభా 7% కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 2,000 రావు. వాళ్ళకి 12 అంటే మహా కొడితే 150 కూడా రావు. మరి 2,446 వచ్చినాయి. అవన్నీ బీసీల నోటికాడ కూడే. సో అందుకోసం బీసీ మహిళల వాటా అడుగుతున్నాం మహిళా రిజర్వేషన్కి సంబంధించి. దాని తర్వాత భర్తలు వస్తున్నారా, కొడుకులు వస్తున్నారా, ఇంకా వాళ్ళ బంధువులు ఎవరైనా వస్తున్నారా, మనవాళ్ళు వస్తున్నారా, తర్వాత సంగతి చూద్దాం. సో జనరల్ స్థానాల్లో 2,446 జనరల్ స్థానాల్లో మహిళలు గెలిచారు. బీసీ స్థానాల్లో 942. జనరల్ స్థానాల్లో అన్నీ కూడా దాదాపుగా 150 తీసేస్తే 2,446లో నాకు తెలిసి 2,300కు పైగా అవి బీసీలకు చెందాల్సినవి, బీసీ మహిళలకి. సో అదేవిధంగా ఎస్సీ మహిళలు 908 మంది గెలిచారు. ఎస్టీ మహిళలు 1,434 మంది గెలిచారు. ఇందులో అత్యధికంగా 404 మంది మహిళా సర్పంచులు నల్గొండ జిల్లాలో గెలిచారండి. సరే, అక్కడ స్థానాలు ఎక్కువ ఉండొచ్చు, గెలవచ్చు, అదొక భాగం. సో ఇది పరిస్థితి. వివక్షత నుండి బయటపడాల్సిన అవసరం ఉన్నది. ముందు మహిళల వాటా రావాలి. ఎందుకంటే శ్రామిక జనాభా ఎక్కువ ఉన్నది. మహిళలు అంతా కూడా 100% వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ వీళ్ళంతా మహిళలు ఉంటారు. ఆ మహిళల్లో బీసీ మహిళలు అసంఘటిత రంగంలో, వ్యవసాయ కార్మిక రంగంలో పనిచేస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అందుకోసం వీళ్ళందరినీ చూసుకోవాల్సిన అవసరం, కడుపులో పెట్టి సాదుకోవాల్సిన అవసరం, వాళ్ళకి పదవి బాధ్యతలు అప్పచెప్పి పురమాయించి చేయండి అని పంపించడం. ఆ పని ఎట్లా చేసుకొని వచ్చారు, రివ్యూ రిపోర్ట్ తీసుకొని ఎక్కడైనా ప్రపంచాలంటే మళ్ళీ ఈసారి ఇట్లా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి నడిపించే కార్యక్రమం ఉన్నది. కాకపోతే ఇప్పుడు తల్లి బదులు కొడుకు పోయి కూర్చుంటాడు, తల్లికి బదులు భార్య బదులు భర్త పోయి కూర్చుంటాడు. సో ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. మనవరాలకు బదులు తాతయ్యో నానో లేకపోతే ఎవరో కూర్చుంటున్నారు. వీళ్ళందరూ కూర్చుంటూ ఉన్నారు. ఈ వివక్షతను కాలక్రమేణా రూపుమాపాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే మహిళా విద్య కోసం, అట్టడి వర్గాల మహిళా విద్య కోసం కృషి చేసినటువంటి అమ్మ సావిత్రిబాయి పూలే దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏదైతే ఉన్నదో మేమేదైతే మా సత్తా మేము చూపిస్తాం, మాకెవరు సాటి, మాకు మేమే సాటి అన్న చందంగా మహిళలు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఆశీర్వదిద్దాం, ముందుకు నడిపిద్దాం. సో వాళ్ళకి హక్కుల్ని ఇద్దాం, వాళ్ళకి ఎంపిక చేసుకునే స్వేచ్ఛనిద్దాం, దశ మార్గనిర్దేశం చేసి ఎలా వెళ్ళనని చెప్దాం. 24 గంటలు సెక్యూరిటీ గార్డులాగా ఉండాల్సిన పని లేదు. భార్యకి భర్త, కూతురికి తండ్రి, చెల్లికి అన్న, పొద్దాకల అమ్మకి కొడుకు, పొద్దాలు 24 గంటల కావిలు ఉంటాం. వాళ్ళ మీటింగ్లకు వీళ్ళే పోయి కూర్చోవటం, వాళ్ళ సంతకాలు కూడా వీళ్ళే చేయటం. సో భవిష్యత్తులో ఆ విచిత్రాలు మళ్ళీ మీకు రాష్ట్ర వ్యాప్తంగా అర్థమైతే కొంతమంది ఎంపీడీఓలు మొహమాటాలకు పోయి ఆ విధంగా కూర్చోబెట్టే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో మహిళా సత్తా అనేది మనకు కనపడతా ఉంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక రిజర్వేషన్స్ వచ్చినప్పుడు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల కారణంగా వాళ్ళు ఎన్నికైదాం అనుకున్న వాళ్ళు మహిళా వార్డు మెంబర్లు, సర్పంచులు, రాజకీయ నాయకులు అవకాశం లేకపోవడంతో వాళ్ళ భార్యల్ని, వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ కూతురుల్ని, వాళ్ళ మనవరాళ్ళని నిలబెట్టారు. సో మళ్ళీ పెత్తనమంతా వీళ్ళదే ఉంటుంటుంది. మనం చదువుకోమంటున్నాం ఆడపిల్లల్ని. చదువుకున్నప్పుడు ఉద్యోగం చదువుకుంటున్నారు, అడ్మినిస్ట్రేషన్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆడబిడ్డల లోపం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. కొన్ని చోట్ల కొంతమంది పనిచేసి ఉండొచ్చు కానీ పనిచేస్తుండొచ్చు కానీ మేజర్గా ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితుంది. సో మగవాళ్ళలాగా 100% రీచ్ కావట్లేదు. భవిష్యత్తులో అది అధిగమిస్తారని భావిద్దాం. నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు, వాళ్ళకి అండదండగా ఉందాము, ఆ విధంగా ముందుకు పోదాం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
సో అందరూ మాకు తెలియని మహనీయులని ఒక పుస్తకం వచ్చింది మహిళలకు సంబంధించి. వాళ్ళు మహిళల హక్కుల కోసం జీవితకాలాలు పోరాడారు. పాపం సామాన్య దిగువ మధ్య తరగతి కుటుంబాలనే వాళ్ళు జీవితాలు కూడా ముగిసిన ఆ కుటుంబాలకు సంబంధించి. వాళ్ళు పనిచేసుకుంటే గౌరవప్రదంగా వాళ్ళ కుటుంబాలు ఉండే, పేదరికంలో ఉండేవి కావు. పిల్లలు ఏమైనా చదువుకొని ప్రయోజకులు అయితే చెప్పలేవులే, కానీ చాలా సామాన్యంగా పిల్లలు సరిగ్గా చదువు అవ్వకుంటే ఆ కుటుంబాలు ధైర్యంగానే ఉన్నాయి. సో వాళ్ళందరినీ మనన చేసుకుంటూ ఈ సందర్భంగా సో మహిళల హక్కుల కోసం వాళ్ళు అంతా కృషి చేశారు. ఎందుకంటే మహిళలు అంటే ద్వితీయ శ్రేణి ప్రౌఢులు చందంగా తయారైనటువంటి పరిస్థితులను చూస్తాం. సో రాజ్యాంగం వారికి ఇచ్చినటువంటి హక్కుల్ని వాళ్ళని స్వేచ్ఛగా అడ్మినిస్ట్ చేసే అవకాశం కల్పించాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి చూసుకోవడం అనేది నగ్న సత్యం, మనం కాదనలేము. నేను చాలా చూశాను. భార్య ప్రెసిడెంట్ అయితే ఇక్కడ కుర్చీలో కూర్చుంటే ముందు గేటు ముందు భర్త కూర్చుంటాడు. ఆ గేటు ముందు అన్నీ ఏమిటి ఉంటుంది ఆయన అన్ని సెటిల్ చేసి పంపిస్తాడు. మాట్లాడించాలి కదా సర్పంచ్, ప్రజలు ఎందుకు ఉంది, ఆడబిడ్డను కదా. ఇట్లాంటి కథా కార్యక్రమాలు ఉన్నాయి. మండల పరిషత్తులు ఎంపీడీఓ ఆఫీసులలో మీటింగ్ జరిగితే భార్యల బదులు భర్తలే పోయి కూర్చొని వాళ్ళ సంతకాలు కూడా వీళ్ళే చేసి దాన్ని ఎంపీడీఓలు యాక్సెప్ట్ చేసి ఇట్లాంటి కథలు చిత్రాలు జరిగినాయి. భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎంపీడీఓలకు మొఖమాట ఎక్కువ, వాళ్ళకైతే లావాదేవీలు అవన్నీ కార్యక్రమాలు ఉంటుంటాయి. సో ఇది మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా, వారిపైన కుటుంబ సభ్యుల నియంత్రణ లేకుండేలా, కార్యాలయాల్లో ఆడచాటు మగపెత్తనం ఉండకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రిజర్వేషన్లు గౌరవిస్తూ సహకరించే విధంగా ఇంటికి దీపం వెళ్ళాలంటారు. ప్రస్తుతం అధిక శాతం కుటుంబాల్లో మహిళల్లో నిర్ణయాలే శిరోధార్యంగా ఉన్నాయి. అలాంటి కుటుంబాలే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. డ్వాక్రా సంఘాలు పెట్టుకొని వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు మనకి నడిపిస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. ప్రతిభా పాటిల్ దేశ ప్రథమ పౌరాలుగా రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తే ప్రస్తుతం ద్రౌపది ముర్ము కూడా కర్తవ్యాలు ఉన్నారు. సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష నేతగా, సోనియా గాంధీ అధికార పక్షంలో చక్రం తిప్పగలిగే బస్సు నడిపే స్టీరింగ్ లాగా ఆ విధంగా ఉన్నది. నిర్మలా సీతారామన్ ఒక ఆర్థిక మంత్రిగా మనం చూస్తున్నాం సక్సెస్ రేసు. గత 3 పర్యాయాలుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో సుచేత కృపాలాని, షీలా దీక్షిత్, మాయావతి అయితే బీఎస్పీ పార్టీ నడిపిస్తూ ఉన్నది. జయలలిత తిరుగులేకుండా అన్నాడీఎంకే నడిపించింది. వసుంధరా రాజే రాజస్థాన్లో తిరుగులేని లీడరు, ఉమాభారతి తిరుగులేని లీడరు, రబీదేవి బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నప్పుడు ఆమె నడిపింది. ఆనందినీబెన్ పటేల్ ఇలా మహిళా మనులందరూ వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. రాజకీయాల్లోనే కాదు, అన్ని రంగాల్లో వాళ్ళు దేశ కీర్తి ప్రతిష్టలు పెంచుతున్నారు. లేటెస్ట్గా క్రికెట్ మ్యాచ్లో కూడా వరల్డ్ కప్ కొట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో అదేవిధంగా రాష్ట్రంలో చూసినప్పుడు కొండా సురేఖ, సీతక్క లాంటి వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహిళలు వాళ్ళలాగా చదువుకొని అక్షరాస్యత నేర్చుకొని జ్ఞానం పెంపొందించుకొని వాళ్ళు పరిపాలన చేయగలిగినప్పుడు దేశంలో సగం సమస్యలకు పరిష్కారం దొరికినట్టుగా అవుతూ ఉంటుంది. ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది. అంతే తప్పితే భార్య బదులు భర్త అయిపోయి టీఎల్డీఎల్ కూడా వాళ్ళే తీసుకొని వాళ్ళ భార్యల సంతకాలు కూడా ఎంపీడీ ఆఫీసులో వీళ్ళే సంతకాలు చేసి ఈ కథా కార్యక్రమం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సాధికారిత వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉందని తెలియజేసుకుంటూ, మహిళా సాధికారిత అంటే అది వాళ్ళు చదువుతున్న పాటు అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విషయాలు కూడా తెలుసుకొని గ్రామ పంచాయతీ నుంచి చట్టసభలు పార్లమెంట్ దాకా ఆ విధంగా కేంద్ర క్యాబినెట్ మంత్రి దాకా కర్తవ్యాలు నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇందిరాగాంధీ నుంచి, సోనియా గాంధీ నుంచి, సుష్మా స్వరాజ్ నుంచి, ఇట్లా సరోజినీ నాయుడు దగ్గర నుంచి ఇట్లా అనేక మంది వాళ్ళు తమ కర్తవ్యాలను నిర్వర్తించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో పెద్దల మిత్రులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. 2 పెద్దల మిత్రులారా.